ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 12వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించింది రెస్క్యూ సిబ్బంది. డ్రమ్స్ అమర్చి కన్వేయర్ బెల్ట్ ద్వారా డీసిల్టింగ్ చేస్తున్నారు. టీబీఎం మిషన్ ముందు భాగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టీబీఎం క్యాబిన్లో మరో 4 కోసం గాలిస్తున్నారు సిబ్బంది. టీబీఎం ముందు భాగంలో 2 ఇంజనీర్లు 2 ఆపరేటర్లు ఉన్నట్లు భావిస్తున్నారు అధికారులు. టీబీఎం వెనుక భాగంలో మార్కింగ్ చేసిన పార్ట్ ఏలో 8 మీటర్ల మేర తవ్వినా ఎలాంటి అవశేషాలు దొరకలేదు. ఐరన్ పార్టికల్స్ మాత్రమే లభ్యమవడంతో పార్ట్ బిపై ఫోకస్ పెట్టారు. టన్నెల్ పై భాగం నుంచి స్లైడింగ్ జరగడం లేదని అధికారులు నిర్ధారించారు. ఆర్మ్బోబ్ క్యాట్ హైడ్రా జేసీబీ సాయంతో తవ్వకాలు చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రెస్క్యూ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 12వ రోజు సహాయక చర్యలు చాలా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులంతా కూడా అక్కడనే ఈ సహాయక చర్యలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు. ఇప్పటి వరకు 12 రోజులు గడిచింది. ఇంకా ఎక్కడైతే లోకల చెప్పుకున్నటువంటి 8 మంది సంబంధించినటువంటి జాడ మాత్రం ఇంకా తెలియరాలేదు. సో అందుకోసం కుటుంబ సభ్యులు చాలా దీనంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సమాచారం కోసం అయితే అనుక్షణం ఎదురు చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆపరేషన్ సంబంధించినటువంటి రెస్క్యూ టీమ్స్ కానీ, అట్లాగే అధిపతులు, ముఖ్యంగా ఎన్డీఆర్కి సంబంధించినటువంటి పరీక్షిత్ మెహ్రా కానీ, అట్లాగే ఎన్డీఆర్ఎఫ్ సంబంధించినటువంటి చీఫ్ ప్రసన్న, ఇక మిగతా డీజీ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నాగిరెడ్డి, ఇట్లా ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారులంతా కూడా అక్కడే ఉండి స్వయంగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్ని పరిశీలిస్తున్నారు. మనం ప్రధానంగా చూస్తే 13వ పాయింట్ 5 కిలోమీటర్ల నుంచి 14 కిలోమీటర్ డేంజర్ జోన్గా చెప్పుకున్నటువంటి ఆ ఏరియా, 500 మీటర్ల ఏరియా చాలా క్రూషియల్ ఏరియా. అందులో డేంజర్ జోన్లో పనిచేయడం అంటే చాలా క్లిష్టమైన పరిస్థితుల మధ్య, సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య పనిచేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా చాలా రెస్క్యూ చేస్తూ రెస్క్యూ టీమ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఇందులో ర్యాట్ హోల్ మైనర్స్ కానీ, సింగరేణికి సంబంధించిన రెస్క్యూ టీమ్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మొదటగా ప్రయత్నం చేసిన విధంగానే ఎప్పుడైతే ప్రమాదం జరిగిన తర్వాత టీబీఎం సంబంధించినటువంటి అవశేషాలన్నీ కూడా బ్యాక్ సైడ్ రావడం జరిగింది. ఆ టేల్ భాగం వైపు పార్టీ ఏ భాగంలో తవ్వకాలు జరిపినప్పటికీ కూడా ఎట్లాంటి సానుకూలమైన ఫలితాలు రాకపోవడంతో టీబీఎం ఫ్రంట్ సైడ్ ఆపరేషన్స్ స్టార్ట్ అయింది. ఇవాళ కంటిన్యూస్గా కొనసాగుతూనే ఉంది. సో 2 రోజుల క్రితం నుంచి కూడా టీబీఎం ఫ్రంట్ పార్ట్లో ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ప్రమాదం జరిగిన వెంటనే అంటూ ఆ ఏరియాలో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్స్ కానీ, అట్లాగే జనరేటర్ ఆపరేటర్సు, అట్లాగే ఎరెక్టర్ ఆపరేటరు, ఆ 4 కూడా ప్రమాదం జరిగిన సందర్భంలో ఫ్రంట్ పార్ట్లోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఏసీ క్యాబిన్లోకి వాళ్ళు దూరారు అని చెప్తున్నారు. సో వాళ్ళని ప్రాణాలను కాపాడుకునే క్షణంలో వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏసీ క్యాబిన్లో ఉంటారని ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు చెప్తున్నారు. అదే కోణంలోనే దర్యాప్తు చాలా ముమ్మరంగా జరుగుతుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితులు. ఎందుకంటే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సంబంధించిన అధికారులు కూడా ఢిల్లీ నుంచి రావడం జరిగింది. వాళ్ళంతా కూడా చెప్తున్న దాని ప్రకారం స్లైడింగ్ లేకపోవడం ఒక పాజిటివ్ థింగ్. ఏదైతే మనం టన్నెల్లో చెప్తున్నటువంటి పై భాగం ఉంటుందో ఆ కొండ చర్యలు విరిపడకుండా, కూలకుండా ఉండడం అనేది దాదాపు 11 రోజులుగా జరుగుతున్నటువంటి వ్యవహారం. దీంతో పాటు సిస్మాలజీ అధికారులు ఎక్కడైతే భూకంపాలు జరుగుతాయో ఆ ఏరియాలో, స్లైడింగ్ జరిగే ఏరియాలో చాలా విశ్లేషణాత్మక పరిశోధనలు ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ ఏరియాలో రెస్క్యూ టీమ్స్ అన్ని చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఆ రిజల్ట్ కనుక ఏ క్షణమైనా రావచ్చు అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కన్వేయర్ బెల్ట్ నిన్న పునరుద్ధరించినటువంటి కన్వేయర్ బెల్ట్ కూడా మళ్ళీ కొంత ఇబ్బందులు తలెత్తాయి. దాన్ని రెక్టిఫై చేస్తున్నారు. దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేయడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ అది స్టార్ట్ అయితే కనుక గంటకు 800 టన్నుల మేర సామర్థ్యం కలిగినటువంటి సిల్ట్ని అంతా బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఇంకా నీటి ఊట మాత్రం క్రమక్రమంగా కొనసాగుతుంది. 8 మందికి సంబంధించిన జాడైతే లేదు. అందులో మనోజ్ కుమార్ యూపీకి సంబంధించిన వ్యక్తి, శ్రీనివాస్ యూపీకి సంబంధించిన వ్యక్తి, వీళ్ళిద్దరు కూడా ఇంజనీర్స్గా ఉన్నారు. దీంతోపాటు సన్నీ సింగ్ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన వ్యక్తి, గుర్ప్రీత్ సింగ్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈ 4 కూడా ఫ్రంట్ ఏరియాలో క్యాబిన్లో ఉండే అవకాశం ఉంది అనే యాంగిల్లో దర్యాప్తు అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు. క్షణం కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీడీసీఎల్కి సంబంధించినటువంటి సీఎండీ కానీ, ముఖ్య అధికారులు నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కూడా అక్కడనే ఘటనా స్థలంలో ఉండి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికీ 12 రోజులు కలిసింది. కుటుంబ సభ్యులు కూడా అచ్చంపేటలోనే ఉంటున్నారు. వాళ్ళంతా కూడా అచ్చంపేట ఏరియాలో ఉన్నటువంటి మననూరులో వాళ్ళకు స్టే ఇవ్వడం జరిగింది. అటు పంజాబ్ సంబంధించిన గురుప్రీత్ సింగ్ సంబంధించిన బాధితులు కుటుంబ సభ్యులు కానీ, అట్లాగే గుమ్లాకు సంబంధించినటువంటి సంతోష్ సాహు,
జగతా ఎక్స్, సందీప్ సాహు, అనుజ్ సాహు ఈ నలుగురు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా మన్నూరులోనే ఉంటున్నారు. వీళ్ళంతా కూడా ఏ క్షణమైనా తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం తెలుస్తుందన్న ఒక ఇంటెన్షన్ తోటి వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం అయితే ఉంది. సో రిజల్ట్ అయితే చాలా స్లోగా వస్తుంది. ప్రయత్నాలు అయితే చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తున్న సింగరేణికి సంబంధించిన మైన్స్ టీమ్ కానీ అట్లాగే ర్యాట్ హోల్ మైన్స్ కానీ వాళ్ళ నుంచి కొంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందని మాత్రం భావిస్తున్నారు. ఓటు శ్రవంతి.